సజ్జల గారు సడన్‌గా నందిగం సురేష్‌ని పరామర్శించడంలో ఉన్న సామరస్యం గాని, లేకపోతే ఆంతర్యం గాని ఏమయ్యి ఉండొచ్చు? అసలు వాళ్ళు ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో అర్థం కాదండి. వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి చేస్తారండి. వాళ్ళు చేసే అన్ని కుట్రలు, కుతంత్రాలతోటి మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీనే అబద్ధాలతోటి ప్రచారం మొదలుపెట్టారు. మరి సాక్షి ఛానల్ అని అది మరి ఆ పేరు కూడా చెప్పొచ్చు, చెప్పకూడదు మాకైతే తెలియదు కానీ మరి అలాంటి ఛానల్ ఒకటి అయితే పెట్టుకున్నారు. అలాంటి పత్రిక ఒకటి ఉంది. మరి ఆ మీడియా వాళ్ళే వస్తారు కానీ వాళ్ళ పత్రికా సమావేశాలకు మరి ఎవరిని పిలవరు వాళ్ళు. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, ఎదటి వాళ్ళ మీద నిందేస్తారు, మరి గుడ్డగాల్చి ముఖం మీద వేస్తారు, మీరు ఈ తుడుచుకోమని చెప్తారు. వీళ్ళకి ఈ తుడుచుకోవడమే కాలం గడిచిపోతూ ఉంటుంది. మరి వాళ్ళు ఏదో ఊహ్యం పని ఉంటారు, దానికోసం ఇప్పుడే బయటకు వచ్చి మరి మరి ఆయన సురేష్ గారిని ఎమ్మటేసుకొచ్చి మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో ఏదో ఉంటుంది దీంట్లో కూడా. మరి ఏదో కుట్రల కుతంత్రాలు చేసే పార్టీ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అలాంటిదే ఉంటుంది. రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర రాజధాని మీద కానీ, మరి పోలవరం మీద కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ, మరి ప్రజలను ముందుకు తీసుకెళ్దామని కానీ, జీఎస్టీ ఆదాయాన్ని పెంచి ప్రజలకు ఏదైనా సదుపాయాలు కలుగు చేద్దామని కానీ ఉన్నదండి వాళ్ళకి. వాళ్ళ గవర్నమెంట్లో చూసాం కదా, ఎంతసేపు అప్పులు తీసుకురావటం, మరి నెల పంచామని చెప్పి బట్టలు నొక్కటం. ఈ బట్టలు నొక్కినట్లు కూడా అన్ని స్కామ్లే అని అంటున్నారు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వారు. మరి ఏది నిజం ఏది అబద్ధం ప్రజలు తేల్చుకోలేకుండా ఉన్నారండి. అది మాత్రం చాలా తప్పని మేము అనుకుంటున్నామండి.